కలెక్టర్ గారు స్పందించి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని మాజీ రాష్ట్ర కలుగిత కార్పొరేషన్ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. ఆయన ఆదివారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ మీరు ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టారన్నారు. వారు మాట్లాడుతూ కడప జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. సార్, మూలన పడ్డ ఒంటిమిట్ట పంపింగ్ స్కీమ్ మరమ్మతుకు గాను మీరు నిధులు మంజూరు చేస్తారని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతు పని పూర్తి చేశారు. 15 రోజులు ఒంటిమిట్ట చెరువుకు ఒక మోటార్ ద్వారా నీరు అందించారు. ఇప్పుడు తిరిగి ఆ పంపింగ్ స్కీమ్ మళ్ళీ చెందిన పైపు పగిలిపోయింది. స్కీమ్ యథాస్థితికి చేరుకుంది. దయవుంచి మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేమంటే సోమశిల ప్రాజెక్టులో 55 టీమ్స్ నీరు ప్రస్తుతం ఉంది. ఈ బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు తరలించాల్సి ఉంది. రేపు మార్చిలో జరిగే ఒంటిమిట్టలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన వచ్చే లోపల ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపకపోతే అయ్యా పక్కనే సోమశిల నీళ్లు ఉన్నా కూడా మీరు ఎందుకు నింపలేకపోయినారనే మాట వస్తుంది. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్ట చెరువుకు యుద్ధ ప్రాతిపదికపైన పంపింగ్ లైన్ మరమ్మతు చేసి నీరు అందించే ఏర్పాటు చేయాలని మీకు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన మరియు మండల రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలోని పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గడిచిన 4 సంవత్సరాలుగా ఈ మండలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 1200 అడుగుల లోతు బోర్లు వేసినా కూడా నీరు పడిన దుర్భిక్ష పరిస్థితి ఉంది. ఈరోజు రామాలయానికి వచ్చే యాత్రికులకు భక్తులకు కనీసం నీరు తాగునీరు లేదు, వాళ్ళు మరుగుదొడ్లు పోయేదానికి కూడా నీరు లేదు. దీంతో టీటీడీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ దుర్భిక్ష పరిస్థితి ఏ విధంగా ఉంది. వాటర్ తీవ్రమైన వర్షాభావంతో ఈ మండలంలో కృత్రిమమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తిరిగి ఆ విమర్శ తెలుగుదేశం ప్రభుత్వానికి రాకుండా మీరు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని తగిన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఒంటిమిట్ట మండల రైతాంగ పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్.